కొన్ని రోజుల క్రితం మన ప్రభాసానికి గాయమైన సంగతి అందరికీ తెలిసిందే. కొన్ని ఫౌజీ షూటింగ్‌లో అనుకుంటా. ఫౌజీ షూటింగ్‌లోనైతే మన ప్రభాసానికి గాయమైన సంగతి తెలిసింది అందరికీ. సో, దీని నుంచి అయితే రికవరీ అయిపోయాడు. రికవరీ అయిపోయిన తర్వాత మన రాజాసాబ్ షూట్‌లోకైతే వెళ్ళిపోయాడంట. ఆల్‌మోస్ట్ ఫైనల్‌గా అయితే రాజాసాబ్ షూట్ అయితే వచ్చేసింది. ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ అంటే గతంలోనే ఈ మూవీని ఎలాగైనా సరే సమ్మర్‌లో రిలీజ్ చేయాలి అనైతే అనుకున్నారు. కానీ మన ప్రభాసానికి గాయం అవ్వడం కారణంగా ఈ మూవీ కొద్దిగా లేట్ అయ్యే అవకాశాలైతే చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. షూట్ అయిపోయింది కదా! ఇప్పుడు మధ్య సమ్మర్‌లో అయితే రిలీజ్ చేయరనైతే నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత తక్కువ టైంలోనైతే మళ్ళీ ఈ మూవీ ప్రమోషన్ చేయాలి. ఇంకా అక్కడక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ ఏమి ఉంటాయి కదా! మొత్తం కూడా కరెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ మూవీ మే లేకపోతే జూన్‌లోకి పోస్ట్‌పోన్ అయ్యే అవకాశాలైతే చాలా చాలా ఎక్కువగా ఉన్నాయనైతే చాలా మంది నెటిజన్లు అయితే చెప్తున్న మాటలన్నమాట. తర్వాత చూసుకున్నట్లయితే 'ఫౌజీ' ఈ మూవీ కూడా అంటే రాజేషాబ్ షూట్ అయిపోగానే ఫౌజీ షూట్ లోకి అయితే స్టార్ట్ అవుతారంట. ఈ ఫౌజీ షూటింగ్ కూడా తొందరలోనే కంప్లీట్ అయిపోయే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఈ న్యూస్ కూడా తొందరలోనే మీకైతే అఫీషియల్ గా ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. అంటే మూవీకి ఆల్మోస్ట్ ఫైనల్ కి ఇది కూడా వచ్చేసినట్లయితే మనకైతే తెలుస్తుంది. ఈ మూవీని కూడా మన ఏప్రిల్ ఎండింగ్ లోనే రిలీజ్ చేయాలని గతంలోనైతే మూవీ అనుకుంది. కానీ ప్రభాసానికి గాయం కారణంగా ఇది కూడా కొద్దిగా లేట్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు అందరి కళ్ళు కూడా ఒకే ఒక్కరి మీద పడ్డాయి. మన అదే సందీప్ రెడ్డి వంగ. గతంలోనే ఈ మూవీ అనౌన్స్మెంట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే, స్పిరిట్ మూవీ గురించి. ఇప్పుడు స్పిరిట్ మూవీ స్టార్ట్ అవుతుందా అంటే ఖచ్చితంగా కూడా మన రాజసాబు అదే విధంగా ఫౌజీ ఈ 2 షూట్లు అయిపోయిన తర్వాత తిన్నంగా కూడా మన సందీప్ రెడ్డి వంగ దగ్గరికే మన ప్రభాసన వెళ్ళబోతున్నాడు. ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు అయితే మార్చిలోనైతే స్టార్ట్ అవుతాయనేసి అయితే మూవీ టీం అఫీషియల్ గా ప్రకటించడం అయితే జరిగిందనమాట. సో దానికి తోడు మూవీ వర్క్స్ అయ్యి ఉండొచ్చు, ఆ మూవీకి సంబంధించిన ప్రొడక్షన్ సంబంధించిన కాస్టింగ్ సంబంధించి మిగతా మొత్తం కూడా మన సందీప్ అని అయితే గట్టిగా చూసుకుంటున్నాడు. తొందరలోనే దీనికి సంబంధించిన అప్డేట్స్ కూడా ఇస్తాడు అన్న చెప్పడంలో అయితే ఎటువంటి సందేహం లేదు. అంటే ఈ మూవీ షూట్ కి సంబంధించిన ప్లేసెస్ కూడా ఆల్రెడీ సెట్ చేసుకున్నట్లయితే మనకైతే తెలుస్తుంది అనమాట. తొందరలోనే వీటన్నిటి మీద కూడా మనకైతే అప్డేట్స్ ఇచ్చేస్తారనమాట. సో మీ అందరికీ తెలిసిందే కదా, మన ఈ రాజసాబు అదే విధంగా ఫౌజీ షూట్స్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా మన స్పిరిట్ మూవీకి అయితే మన రాజసాబ్ అని అయితే మన ప్రభాస్ అని అయితే డేట్స్ ఇవ్వబోతున్నాడు. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా కూడా మన స్పిరిట్ మూవీని ఒక నెల లేదైనా సరే ఒక 6 నెలల టైం పడుతుంది అని అయితే నేను అనుకుంటున్నాను. మరి మీరు ఎంతకాలం పడుతుందనో అనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుంది అనమాట. థ్యాంక్ యూ.